థ్యాంక్స్ లాట్ అందరికీ, నా టీమ్ మెంబర్స్కి. అండ్ చివరిగా నేను ఇది చెప్పొద్దు అని చాలా కంట్రోల్ చేసుకున్న ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. అందరూ ఒకసారి క్లియర్గా వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం. మేము లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళీ నాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేసి 1,00,000 రూపీస్ ఇచ్చిన తర్వాత 90%, 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చాలా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినరు. వాళ్ళు దేశం గర్వించే ఒక యోధుడిని కోల్పోయినరని చెప్పేసి చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా, అంటే ఆనర్డ్గా ఫీల్ అయినరు వాళ్ళు బేసిక్గా. సో ఇలాంటి ఒక ఫెలిసిటేషన్ చేసినందుకు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయినరు బేసిక్గా. ఒక 5 to 10% ఆఫ్ ద కమెంట్స్ నేను చదివినవి నేను చూస్తుంటా సోషల్ మీడియాలో. సో నాకు కొన్ని కమెంట్స్ ఇలా కనిపించినాయి. అంటే వాడికి చాలామంది డబ్బులు ఇచ్చారా, మీరు ఇంకా ఎందుకు ఇస్తున్నారు? వాడికి చాలామంది గవర్నమెంట్ నుంచి ఎన్నో లక్షల రూపాయలు అందించారా, మీరెందుకు చేస్తున్నారు? వాడు వీడేంటి? హీఈస్ ఎ సోల్జర్, ఇండియన్ ఆర్మీ. ఇక్కడున్న మనందరికంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరు సెలబ్రిటీస్ కంటే, మీ అమ్మా నాన్న కంటే, ఆ దేవుడి కంటే కూడా గొప్పోళ్ళు ఇండియన్ ఆర్మీ. ఏ సంబంధం లేకుండా మీకోసం రక్తం చిందిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటే, దీస్ ఆర్ ద రియల్ స్లీపర్ సెల్స్ రిసైడింగ్ ఇన్ దిస్ సొసైటీ. మీకు AK-47 అని ఒక గన్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. అంటే AK-47 అంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి ఆ ట్రిగ్గర్ నొక్కగానే నిమిషానికి 47 బుల్లెట్ల చొప్పున ఇలా ఫటాఫట్ కాలుస్తూ ఉంటుంది. ఇలా కమెంట్ చేసేటోళ్ళకి, ఇలా ఆలోచించేటోళ్ళకి, వీళ్ళు మన సొసైటీలో మన సమాజంలో పెరుగుతున్న స్లీపర్ సెల్స్. కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్కి అంటున్నా, మీరు ఏదో సైబర్ నేరము అది ఇదని వదిలేకండి. ఇట్లాంటి నా కొడుకుల్ని పట్టుకొని రోడ్డు మీద నిలబెట్టి AK-47 మిలిటరీ వాళ్ళ చేతులకు ఇచ్చి కాల్చి చంపిన రోజు ఈ మన దేశం అన్నది అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నా. సో సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ అది నాలో ఉన్న ఫైర్ కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేను చాలా చాలా కంట్రోల్ చేసుకున్న ఈ ఈవెంట్లో ఆ మాట మాట్లాడొద్దని చెప్పేసి. బట్ ఐ హ్యాడ్ టు పాస్ దిస్ మెసేజ్. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే చెప్పిన కదా, దాట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ మీ ఈజ్ నాట్ అలౌవింగ్ టు నాట్ స్పీక్ అబౌట్ దట్ థింగ్. దట్స్ వై ఐ స్పోక్. ఇంకా ఎవరేమనుకున్నా కూడా ప్రతి మంచిలో చెడు చూసే వాళ్ళకి నేనేం చేయలేను. ప్రతి మూమెంట్లో, ప్రతి విషయంలో మంచిని గ్రహిద్దాం. నీ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకొని, నీ ప్యాషన్ పట్ల, నీ కెరియర్ పట్ల, నీ పేరెంట్స్ పట్ల, నీ ఫ్యామిలీ పట్ల నువ్వు జస్ట్ కొంచెం ఫోకస్ పెట్టి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ముందుకు వెళ్తూ ఉంటే యూ విల్ బీ ఏ ట్రూ హీరో. That's what I believe, and that's what I will do for the rest of my life. I am here to stay no matter what. Jai Hind! Thank you so much, Gautam garu. Thank you to all the